జై హింద్ ఎవ్రీవన్. ట్రంప్ ప్రభుత్వం అకస్మాత్తుగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ని అకస్మాత్తుగా క్యాన్సిల్ చేసింది. ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న వైలెన్స్ దీనికి కారణమని చెప్తుంది. ఇలా అకస్మాత్తుగా పిల్లల అడ్మిషన్ క్యాన్సిల్ చేయడము అన్యాయం కాకపోతే ఇంకేంటి. మన భారతదేశం నుంచి 800 మందిగా స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు. ఒక స్టూడెంట్ ఫీజు సంవత్సరానికి 55 లక్షల దాకా అవుతుంది. ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా తీసుకుంటే గనక ఈ ఖర్చు 75 లక్షల దాకా వస్తుంది. ఇది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అన్యాయం కాకపోతే మరేంటి. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. కాకపోతే నాదొక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా హార్వర్డ్ యూనివర్సిటీ ఇలా బయట దేశాల యూనివర్సిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీని స్థాపించాలి. గతంలో ఏ విధంగానైతే నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అనే పేర్లతో విశ్వస్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ ఎలాగైతే మనం గతంలో పెట్టామో మళ్ళీ ఆ వైభవం తిరిగి వచ్చేలా మనం కృషి చేయాలి. ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే ఇండియాలో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ యూనివర్సిటీ లేదు. ఇది సెటప్ చేసే టైం వచ్చేసింది. మీ అభిప్రాయం కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.